జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే ఈ సంవత్సరము అంటే 2026లో వేసవి విపరీతంగా వేడిగా ఉంటుంది. అంటే ఎల్ నినో ఎఫెక్ట్ అని దాని ప్రభావం వలన మన దేశము ఇతర దేశాల్లో కూడా చాలా చోట్ల కూడా ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. 26లో ఇవి ఎండలు పెరిగిపోయి 27 వరకు ఇట్లనే కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఇదే విధంగా కొనసాగుతాయి. అంటే మన దేశంలో వర్షం రావచ్చు ఎప్పుడు జూలైలో కానీ ఆగస్టులో కానీ, అంటే జూన్లో రావాలి కానీ ఆలస్యం అవుతుంది అని ఇప్పుడు అంచనా వేశారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మనమేమో మనుషులం ఏంటి, ఇళ్లలో అపార్ట్మెంట్లో ఉన్నవారు మనకు కరెంటు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. బయట పక్షులు కానీ, కోతులు కానీ, అడవి జంతువులు కానీ, లేకుంటే వీధి కుక్కలు కానీ ఇవన్నీ ఏ విధంగా బతుకుతున్నాయి అంటే వీటికి ఆహారం ఎవరు ఇస్తున్నారు, ఈ ఎండకు ఇవి ఎలా తట్టుకుంటున్నాయి, మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? కాదు. దీళ్ళని చంపేసేయండి, వీధి కుక్కలను చంపేసేయండి, కోతులను చంపేసేయండి, పక్షులు ఉండకూడదు, పావురాలు రాకూడదు, ఊరపిచ్చుకలు అసలు ఉండకూడదు, ఇవన్నీ చేసాం. ఇవన్నీ చేసిన చైనా వాళ్ళు ఏం చేశారు, 5 సంవత్సరాలు కరువు బారిన పడ్డారు. ఎందుకంటే చీడ పురుగులన్నీ పెరిగిపోయి పంటలను నాశనం చేశాయి. అది వాళ్ళకు తెలియక ఏం చేశారు, ముందుగా ఊరపిచ్చుకలు అన్నిటిని చంపేశారు. ఏ పక్షి కనపడితే ఆ పక్షిని తినడం మొదలుపెట్టారు. తినడం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది, తర్వాత చీడ పురుగులన్నీ విపరీతంగా వ్యాపించాయి. మనకు కూడా ఇక్కడ పంజాబ్, రాజస్థాన్లో ఏంటంటే 2 సంవత్సరాల క్రితము మిడతల దండు విపరీతంగా దాడి చేసింది. ఎలా అంటే అసలు తేనెటీగల కన్నా ఎక్కువగా అన్నమాట. లక్షలు కోట్లు ఒక్కొక్క పంట పొలాన్ని నాశనం చేశాయి అన్నమాట. పంట దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. అదే ప్రభావము మనం పక్షులన్నిటిని కాపాడకపోతే వచ్చేది అదే గుర్తుపెట్టుకోలేదు. దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటే పక్షులు నాశనమైనాయంటే కీటకాలు పెరిగిపోతాయి. అది గుర్తుపెట్టుకోకుండా చాలామంది ఏం చేస్తారు, వల వేసి పట్టుకున్న తర్వాత పక్షులను చంపేసి తినేసి, లేకపోతే ఇంకా ఏదైనా రకరకాలుగా కూడా హింసించి పక్షులను చంపేస్తున్నాం కదా. పక్షుల సంతతి తగ్గితే మనకు హాని జరుగుతుంది. మనము స్వేచ్ఛగా తిరిగే పక్షులను, కోతులను, వీధి కుక్కలను కాపాడాలి. అవి మనల్ని కాపాడుతాయి, మన తర్వాత తరం వాళ్ళను కూడా అవి కాపాడుతాయి. అది తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారు, వీధి కుక్కలను చంపండి, దీళ్ళని చంపండి, అదే పని ఇప్పుడు కామారెడ్డిలో కానీ జనగాంలో కానీ ఇప్పుడు చూడండి మీరు వేల వీధి కుక్కలను చంపేశారంట. ఎవరేం చేస్తారు, ఎవరో రాత్రిపూట పెట్టారు, పాపం దానికి ఆహారంలో విషం కలిపి పెడితే అవి చాలా వరకు ఒక్కొక్క ఊర్లో 200, 300 ఇట్లా చనిపోయినాయి. అంటే అంత దయగల వాళ్ళు ఉన్నారు మన చుట్టుపక్కల. నేను చెప్పేది ఏంటంటే మనకు చేతనైనంత వరకు వీధి కుక్కలకు కొద్దిగా నీళ్లు, ఆహారం పెట్టండి. అలాగే పక్షులకు కూడా నీళ్లు, ఆహారం పెట్టండి. కోతులకు వీలుంటే కన్నా కోతులకు సంబంధించిన ఆహారము, నీళ్లు పెట్టండి. ఎక్కడ వీలుంటే అక్కడ మనము పెడితే కొన్ని పక్షులను, కొన్ని కోతులను, కొన్ని వీధి కుక్కలను కాపాడిన వారం అవుతాము. ఇదంతా కూడా నేను ఎవరో సామాన్య మానవులకు, వినని అతి మనుషులకు అది చెప్పడం లేదు. దయగల వాళ్ళు ఉంటారు ప్రపంచంలో, కనీసం 1000లో ఒకరన్నా ఉంటారని నేను చెప్తున్నాను. మీరు చూశారు కదా, చిన్న పిల్లలు కూడా వీధి కుక్కలను కాపాడాలని వాటికి ఆహారము, నీళ్లు పెడుతున్నారు. కానీ కొంతమంది ఏంటంటే మనుషుల మీద అంటరానితనాన్ని రుద్దేసి, అంటే మనుషులంటే వాళ్ళకు అసహ్యం అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా పోట్లాడుతుంటారు. వాళ్ళు ఎవరితో కూడా మంచిగా ఉండరు. వాళ్ళు వీధి కుక్కలకు, పక్షులకు ఆహారం పెట్టడం తర్వాత నెక్స్ట్ జన్మకో 7 జన్మల తర్వాత ఉండొచ్చు. మహిళలైనా పురుషులైనా వాళ్ళు ఈ జన్మలో మాత్రం దయ అనేది ఎవరి మీద చూపరు. కుక్కలకైనా సరే, తర్వాత పక్షులకైనా, కోతులకైనా ఏది కూడా ఒక టొమాటో పండిద్దాము కోతులకు, లేకుంటే పక్షులకు కొన్ని బియ్యం గింజలు పెడదాము, లేకుంటే ఒడ్లు పెడదాము, లేకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా వీధి కుక్కలకు కొన్ని బిస్కెట్లు కానీ ఆహారం కానీ పెడదామనేది వాళ్ళకు మనసులో రాదు. మళ్ళీ ఏంటి ఫర్దర్గా అంటే ఇంకా ఎక్కువ వాళ్ళ తీవ్రత ఎట్లా ఉంటుందంటే అంటరానితనం పాటిస్తున్నారు వాళ్ళని చెప్పాను కదా. మనుషులంటే వాళ్ళకు పడదు. వాళ్ళు ఇతరులు ఎవరైనా కుక్కలకు కానీ పక్షులకు కానీ ఆహారం పెడుతుంటే మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు చేస్తుంటారు. వాళ్ళు ఏమాత్రమో సిగ్గుపడరు అన్నమాట. వాళ్ళు మనుషుల కింద లెక్కనే లేదు. అంటే ఆ మనుషులకి నన్ను జంతువులన్న మేలు, వేరే జంతువుకు సాయం చేస్తాయి. కానీ వీళ్ళు పోట్లాడుతుంటారు కానీ పక్కన జంతువులకు కానీ
లేకపోతే పక్షులకు కానీ కోతులకు కానీ అంటే వీధి కుక్కలకు కానీ ఎవరికి కూడా వీళ్ళు సాయం చేసేది ఉండదు. అంటే వాళ్ళను బతికించాలి, వాళ్ళను కాపాడాలి అనేది అసలు వాళ్ళ మైండ్లోకే రాదు. ఏదో ఎప్పుడు చూసినా కూడా ఎవరితో ఒకటి, ఈరోజు ఒకరితో పోట్లాడినాము, రేపు ఇద్దరితో పోట్లాడాలి, ఈరోజు మనము అంటరానితనం పాటిస్తున్నాము, రేపు ఇంకా స్ట్రిక్ట్గా అంటరానితనం పాటించాలి, ఇదే ఉంటుంది వాళ్ళ మైండ్లో అంతా కూడా. డబ్బులు డబ్బులు డబ్బులు, ఉదయం లేచిన నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలి. ఇప్పుడు చూడండి, వీధి కుక్కలకు ఆహారం పెట్టేవాళ్ళు, పక్షులకు గింజలు పెట్టేవాళ్ళు, కోతులకు పళ్ళు ఇచ్చేవాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడుతుండాలి వాళ్ళు. కానీ వీళ్ళేంది అటువంటి వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం, వద్దు ఎవరు పెట్టకూడదు, అసలు కుక్కల్ని ఎక్కడో దూరంగా తీసుకుపోయి అడవిలో వదిలేసేయాలి, ఇంకా పక్షులకు అసలు ఏం గింజలు పెట్టకూడదు. ఇదే వాళ్ళ ఆలోచన అంతా కూడా. మనం బతికినందుకు కొద్దిగా సార్థకత అనేది ఉండాలి. రిటైర్ అయినారు, లేకుంటే ఉద్యోగం చేస్తున్నారు, అసలు మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాము? మన డబ్బులన్నీ మనమే తీసుకెళ్తామా వచ్చే జన్మకు? ఎవరు తీసుకెళ్ళలేరు. ఇక్కడే ఖర్చు పెట్టాల్సిందే. కనీసం నెలకు 100-200 రూపాయలైనా ఖర్చు పెట్టవచ్చు కదా. ఈ పక్షులకు ఆహారం పెట్టడం కానీ, కోతులకు పళ్ళు ఇవ్వడం కానీ, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కానీ, ఎక్కడ నీళ్లు పెట్టచ్చు. వాళ్ళ బాల్కనీలో వాళ్ళంతా కూడా పక్షులకు నీళ్లు పెడితే ఎన్నో పక్షులను కాపాడిన వాళ్ళం అవుతాం. ఉదయం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా నీళ్లు పోస్తుండే, ఎండల కాలం వచ్చి చాలా పక్షులను కాపాడిన వాళ్ళం అవుతాం. అదే బుద్ధి వీళ్ళకు ఉండదు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇతరులు చేసే పనిని విమర్శించడమే ఉంటుంది వీళ్ళకు. అసలు వీళ్ళు సిగ్గుపడరు కూడా, జన్మలో సిగ్గు అనేది వీళ్ళకు ఉండదు. కాబట్టి మనం ఏంటంటే కన్నా మనం చేసే పని మనం చేయాల్సిందే. ఇతరులు ఏదో విమర్శిస్తున్నారు అని మనం పని ఆపుతగిన మనకు అసలు మన జీవితానికి సార్థకత అనేది ఉండదు. రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎన్ని విమర్శలు చేస్తున్నా కూడా మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందే. వీధి కుక్కలను కాపాడాలి, పక్షులను కాపాడాలి, కోతులకు ఆహారం పెట్టి వాటిని కూడా కాపాడాల్సిందే. ఈ మధ్య చనిపోయిన రేమండ్ మాజీ అధిపతి విజయపత్ సింఘానియా, ఆయన జీవితమే ఒక పాఠం మనకందరికీ. ఆయన 1000 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన 1000 కోట్ల ఆస్తిని కొడుకు ఇచ్చేశాడు. తర్వాత ఏంది, చాలా చాలా అవస్థపడ్డాడు. అద్దె ఇంట్లో ఉండి, తిండికి గతి లేక, కారు లేక, ఎన్నో సమస్యలు అనమాట. అంటే మనం ఏమాత్రం కూడా భూతదయ లేకుండా, అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయకుండా, పక్షులను కాపాడకుండా, జంతువులను కాపాడకుండా, ఇట్లా నా పిల్లలకే నేను ఆస్తి ఇస్తాను, ఎవ్వరికి కూడా నా ఆస్తి నేను ఇవ్వను అని ఒక జిద్దు, అంటే ఒక కఠిన మనస్తత్వం ఉండి చాలామంది ఇలాగే చేస్తుంటారనమాట. తర్వాత ఏమవుతుంది, వాళ్ళ పిల్లలు చనిపోవచ్చు, లేకుంటే ఈయన చనిపోవచ్చు. ఈయన పిల్లలే ఈయనకు అన్నం పెట్టకుండా ఎక్కడో తరిమేసేయచ్చు. అవసాన దశలో చాలా శ్మశానంలో బతికుండగానే శ్మశానంలో పిల్లలు వదిలేసేయచ్చు. కాబట్టి మీరు అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా దయదలిచినారంటే, అంటే వీధి కుక్కలకు కానీ, కోతులకు కానీ, పక్షులకు కానీ దయదలిస్తే మీ మీద ఎవరైనా దయ చూపే ఆస్కారం ఉంటుంది. మీరు ఎవరి మీద దయ చూపలేదనుకోండి, మీ మీద కూడా కుక్కలు కూడా దయ చూపరు. నేను అది రాసిస్తాను చూడండి. ఎందుకంటే చాలామంది కుక్క సాగు చచ్చారన్నమాట. అంటే వాళ్ళ కొడుకులే వాళ్ళు చీచి అని దూరంగా పెట్టేయడము, కూతుర్లు రాకపోవడము, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మనము ఏంది, మనకున్న దాంట్లో ఏదంటే 1000 కోట్లు సంపాదించాము, నేను కొడుకు ఇచ్చాను, ఇంకా లేకపోతే ఇవి 5-6 అపార్ట్మెంట్లు ఇచ్చాను, కేజీలు బంగారు ఇచ్చాను, ఇదంతా చెప్తుంటారు. తర్వాత ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా నువ్వు ఖర్చు పెట్టావా, పక్షులకు జంతువులకు ఏమైనా ఖర్చు పెట్టావా, అదంతా ఏం లేదు కదా. తర్వాత నీ అవస్థ చూసుకోండి ఇంకా ఎలా వస్తుందో. నేను ఎంతోమందిని చూశాను, ఎవరికి కూడా పిల్లికి బిచ్చమేయని వాళ్ళు ఏ విధంగా చనిపోతారు, అది రాసిస్తాను నేను. మీరు మాత్రం రాక్షసుల మాదిరి కాకుండా మానవత్వంతో కొద్దిమంది అయినా, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళలో 100కి 10 మంది అయినా సరే మీరు కొన్ని మట్టి పాత్రలు కొని ఆహారం, అంటే పక్షులకు ఆహారము నీళ్లు పెట్టడం కానీ, వీధి కుక్కలకు నీళ్లు ఆహారం పెట్టడం కానీ, ఈ విధంగా చేశారనుకోండి, నేను ఈ వీడియో చేసిన ముఖ్య ఉద్దేశం నెరవేరినట్టే. అలా కాకుండా ఏ ఒక్కరు కూడా మారలేదనుకోండి, ఈ వీడియో నిరుపయోగం అవుతుంది. అంటే నేను ఇటువంటి వీడియోలను ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాను అన్నమాట. ఎండల కాలం విపరీతంగా వేడి ఉంటుంది, పక్షులను జంతువులను కాపాడాలి అని. అంటే చూడడమే చాలామందికి బరువు అనమాట. అది వాళ్ళ ఇష్టం అనమాట. వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు, అంటే వాళ్ళ మనస్తత్వం బట్టి అనమాట. కానీ కొద్దిమంది అయినా మారారనుకోండి, ఈ వీడియో చూసిన వాళ్ళలో కొద్దిమంది, అంటే 100 మంది చూసినారు,
అందులో కనీసం 5 లేక 10 మంది మారారనుకోండి, కొన్ని పక్షులను వీధి కుక్కలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. తర్వాత ఇట్లా సమాజంలో జరిగే ఏ విషయమైనా సరే ఇప్పుడు మీకు అవగాహన కల్పించనీకి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.